నా పేరు ప్రసాదరావు అని చెప్పు. ప్రసాదరావు గారా? సరే సార్, మీరు చేశారని చెప్తాను సార్. మంచిదమ్మా, ఉంటాను. సరే సారు. దిలీప్ సింగపూర్ వెళ్ళాడంట, రావడానికి వారం పడుతుందంట. ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు కాస్త నువ్వు ఓపిక పట్టు. చెప్పండి ఎస్ఐ గారు. సార్ మాట్లాడొచ్చా? ప్లీజ్ చెప్పండి. అదే సార్, మినిస్టర్ కొడుకు విక్కీ మీద నిఘా పెట్టమన్నారు కదా. అవును, ఏదైనా అప్డేట్ ఉందా? అతను ఈరోజు శిక్షాకాలం పూర్తి చేసుకుని జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్. వాట్? రివెంజ్ పెట్టుకున్న వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. కొందరు ఇమీడియట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగిపోతారు, కొందరు కొంత టైం తీసుకుంటారు. ఈ విక్కీ అనేవాడు మొదటి రకం సార్. ఇమీడియట్గా వాడి పగ చల్లారాలి. ఆకలితో ఉన్న పులికి వెంటనే ఆహారంగా ఏదో ఒక జంతువు దొరకకపోతే ఎలా పిచ్చెక్కిపోతుందో వాడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తోటి ఖైదీలను ఎంక్వైరీ చేశాను. బయటకు రాగానే మీ ఫ్రెండ్ అవని మీద, తర్వాత మీ మీద అటాక్ చేయాలన్న మోటోతోనే వాడున్నాడని తెలిసింది. సో బీ కేర్ఫుల్ సార్. ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ జాగ్రత్తలో మీరుంటారని మీకు కాల్ చేసి చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే సార్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తనలో ఉన్న మార్పు తనకు కనపడదని అంటారు. అద్దం ముందు వెళ్ళి నిలబడు. నీలో ఎంత మార్పొచ్చిందో నీకే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నీ నవ్వు వెనక ఎంత టెన్షన్ ఉందో ఈ అమ్మకు తెలుసురా. మన అనుకున్న మనిషి ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు టెన్షన్ ఉంటుంది కదమ్మా. మరి నా కొడుకు విషయంలో నాకెంత టెన్షన్ ఉండాలి? అమ్మా కానీ ఆ రోజు కేసు గెలవడానికి అవని నీకు చాలా సహాయం చేసింది కాదని నేను అనడం లేదు. తనను నువ్వు ప్రేమించిన చోటే ఆగిపోతున్నావు. తను నీకు సహాయం చేసిన చోటే నువ్వు ఆగిపోతున్నావు. లైఫ్ అంటే పర్టికులర్ పాయింట్ మీద ఆగిపోవడం కాదురా, పరిస్థితులను బట్టి ముందుకు సాగిపోవడం. నా మాట వినరా, నువ్వు పెళ్లి చేసుకో, అన్నీ మారిపోతాయి. ఏంట్రా చూపు? నా తల్లి ఇంత స్వార్థపర్రాలు అయిపోయిందేంటా అన్నట్టు. నేనే కాదు, ప్రపంచంలో ఏ తల్లైనా ముందు తన బిడ్డల గురించే ఆలోచిస్తుంది. అమ్మా నీ బాధ్యత గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా బాధ్యతను కూడా నువ్వు అర్థం చేసుకో. ప్రస్తుతం అవని రక్షణే నా కర్తవ్యం. ఆ అక్షయ్ డామినేషన్ చాలా ఎక్కువైపోతుంది. అక్షయ్కి తన అమ్మ నాన్నల సపోర్ట్తో పాటు చింటూ గాడి సపోర్ట్ కూడా ఎక్కువైపోయింది. చింటూ గాడిని, ఇంట్లో వాళ్ళని పూర్తిగా నా వైపుకు తిప్పుకోవాలి. ఎగిరి దంచిన అదే పులి, ఎగరకొండ దంచిన అదే పులి అన్నట్టు తయారైంది మన పరిస్థితి. మనకు దెబ్బ మీద దెబ్బ, అపజయం వెనుక అపజయం తగులుతున్నందుకు డిసప్పాయింట్ అయ్యావు బంగారం. ఏంటే ముంగిసి మొహం వేసుకొని అలా చూస్తున్నా? అంత సునాయసంగా పట్టుకున్నావేంటే?
పాములు పట్టే ట్రైనింగ్ తీసుకున్నావా ఏంటి? కంగారు పడకండి, ఇది ఒరిజినల్ కాదు, రబ్బర్ పాము. ఆ? ఈటి డమ్మీనా? దీంతో ఎందుకు భయపెడుతున్నావు? ఆ అక్షయ్కు మంచి పేరు వస్తున్నట్టు నాకు కూడా రావాలి. నాకు కూడా ఏవో మహిమలున్నట్టు గ్రాండ్ మా ముందు బిల్డప్ ఇవ్వాలి. ఇప్పుడు నేను దాన్ని అక్కడికి విసిరేసి పక్కకు వెళ్ళి తాక్కుంటాను. మీరందరికీ వినపడేలా ఇందాక భయపడి అరిచినట్లు పాము పాము అని అరవండి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. రబ్బర్ పామును చూసి భయపడతారు. అప్పుడు నేను దాన్ని పట్టుకుని దూరంగా విసిరేస్తాను. ఇంట్లో వాళ్ళందరూ నన్ను గొప్పగా చూస్తారు. చింటుగాడు కూడా నాకు సపోర్ట్ గా మారిపోతాడు. ఓకేనా? ఆ, ఓకే. ఇదిగో నేను దీన్ని విసురుతాను, నువ్వు వెళ్ళి దాక్కో. ఆ? బంగారం, మనం డ్రామా షురూ చేద్దామా? అందరూ బయటికి రండి. తొందరగా రండి. ఏమైంది? ఎక్కడా 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 ఎక్కడా? అదిగో అక్కడ ఉంది. ఎప్పుడూ లేంది మన ఇంట్లోకి పాము వచ్చిందేంటి? విషసర్పలాగా ఉందే. ఎవరు దగ్గరికి వెళ్ళకండి, అందరూ వెనక్కి రండి. పాము ఇంటికి రావడం శుభమే కదా. మీరు సెంటిమెంటల్ గా ఆలోచించకండి, ఖచ్చితంగా దానివల్ల ప్రమాదమే. బావా, పాములు పట్టే వాళ్ళకి కాల్ చేయి. వాళ్ళొచ్చి పాముని పట్టుకుని పోతారు. సరే అవని. అవసరం లేదు బాబాయ్. ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. పాముని నేను పట్టుకుని బయటికి విసిరేస్తాను. హే, నువ్వా? అవును. అక్షయకి మహిమలున్నాయని అక్షయ్ పాముల్ని పట్టుకోగలదని విన్నాను. నీ వల్ల అవుతుందా? అక్షయ్ పామును పట్టుకోవడం గతంలో నేను కూడా చూశాను. నేను కూడా గట్టమనేని వేదవతి గారి మనవరాల్నే. నాకు కూడా మహిమలుండొచ్చు కదా, నేను పట్టుకుంటాను. వద్దు శౌర్య. వద్దమ్మా. శౌర్య, అమ్మ, శౌర్య వద్దమ్మా. శౌర్య, నా మాట వినమ్మా. ఒక్కగానొక్క చిన్న బంగారం నిహారిక, వద్దు చిన్న బంగారం. ఒక్కగానొక్క కూతురువి, మా మాట వినవే. శౌర్య, అనవసరమైన సాహసాలు చేయకు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు. ఆగు. ఆగు శౌర్య. అదేమైనా రబ్బర్ పాము అనుకున్నావా పట్టుకోవడానికి? అందుకేగా పట్టుకోవడానికి వెళ్తున్నాను. అనవసరమైన రిస్క్లు ఎందుకు శౌర్య? నన్నెవరైనా ఆపితే నా మీద ఒట్టే. నేనే గనక ఈ వంశానికి అసలు సిసలైన వారసురాలనైతే ఈ నాగదేవతను పట్టుకునే ధైర్యం నాకు ప్రసాదించండి అమ్మవారులారా. బంగారం, అది ఒరిజినల్ పాము. వచ్చాయి వచ్చాయి. ఇందక్కడి నుంచి అక్కడ ఉంది ఒరిజినల్ పామే కదా, ఏదో డమ్మీ పాము ఉందన్నట్టు మాట్లాడుతున్నావేంటి? కృష్ణ అనేది కూడా అదే. పాము, పాము, ఎవరైనా కాపాడండి.
వద్దని చెప్తే వినిందా? పాము! తొందరగా పాములు పట్టే వాళ్ళని పిలవండి రా, తొందరగా. అయ్యో ఏయ్, ఫోన్ లేదన్నా. వదులు. కృష్ణ, పాము కాటేస్తుందేమో, నాకు భయంగా ఉంది. పాము! భయపడకు శౌర్య, మనం ఏమీ అనకపోతే నాగమ్మ కూడా ఏమీ అనదు. నేను తీస్తానుండు. అమ్మ నాగమ్మ, శౌర్యని ఏమీ అనకు తల్లి. బంగారం, నువ్వు వచ్చే 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 వచ్చే. ఎవ్వరికి ఎటువంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపో నాగమ్మ. అక్షయ, అక్షయ్ వచ్చింది కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇంత భయస్తురాలివి ఎందుకంత బిల్డప్ ఇచ్చావు? అక్షయ, యు ఆర్ సో గ్రేట్. అయ్యిందేదో అయ్యింది, ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకు. శౌర్యని కాపాడింది. అక్షయ్ని అభినందించండి అత్తయ్య. అమ్మా అక్షయ, నీ ప్రాణం అడ్డు పెట్టి సౌర్య ప్రాణాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ నానమ్మకు ఎందుకు మనసు రావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. పద. చిన్న బంగారం, ఆర్ యు ఓకే? అది ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అందుకే ఇంకోసారి అలాంటి ప్రయోగాలు వద్దు బంగారం. ఈరోజు నీకు 106 ఫీవర్ గ్యారంటీ. పిచ్చిదానా, పద వెళ్దాం. జడ్జి గారు, ఈ ముగ్గురు ఈ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారని నిరూపించే ఆధారమే. ఒక్క ఆధారంతో 7 ఏళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. అందుకే ఈరోజు ఈ కత్తి నీ నెత్తురు చూడబోతుంది. నా కళ్ళు నీ చావును చూడబోతున్నాయి. నా మనసులో రగులుతున్న పగ చల్లారబోతుంది. అమ్మా, ఏంట్రా? మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించమ్మా? నేను చెప్పాక మీరు కాదనకూడదు. అక్షయ,
ముందు విషయం ఏంటో చెప్పు. ఆ తర్వాత మేము అవునంటామో కాదంటామో ఆలోచిస్తాం. నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్షయ, లేదా నన్ను ఏదైనా హాస్టల్లో వేసేయండి. కుదిరినప్పుడు నన్ను చూడటానికి వస్తూ ఉండండి. కుదిరినప్పుడు వచ్చి చూసిపోవడానికి నువ్వు చుట్టానివి కాదమ్మా, నా ప్రాణానివి. హాస్టల్లో పడేయడానికి నువ్వు పడేయడానివి కాదమ్మా, నా కూతురివి. అక్షయ, అజ్ఞాతవాసం చేస్తానని అంటున్నావు. అంత కర్మ ఎందుకమ్మా? నేనంటే ఇష్టం లేని నాన్నమ్మకు ఎదురు పడలేకపోతున్నాను నాన్న. కడుపులో మోసిన అమ్మకు నా వలన కష్టాలు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్న నాన్నకు నా వలన బాధలు. అందుకే నేను దూరం అయ్యి మీకు ఆనందాన్ని దగ్గర చేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, ఇలా మాట్లాడద్దు. కడుపుకి కోతగా, మనసుకి రంపపు కోతగా ఉంటుంది. నిన్ను ద్వేషించే నానమ్మ నిన్ను ప్రేమించేలా చేస్తాను. నిన్ను అంటే ముట్టనట్టు ఉండే నానమ్మ గుండెలకు హత్తుకునేలా చేస్తాను. నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ఇంకొకసారి అలాంటి ఆలోచన రానివ్వకమ్మా. ఓడిన చోటే గెలవాలమ్మా. అప్పుడే మనకు ఒక గౌరవం, విలువ ఉంటాయి. వెళ్ళి పడుకోమ్మా. ఎంత తుడిచినా ఈ కన్నీటి దారి ఆగేలా లేదు బావా. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి బావా. మనం మన బిడ్డని తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదామా? ఎందుకలా అంటున్నావు? ఇంతకు ముందు నేను ఈ మాట అంటే ఈ ఇంట్లో ఉండే హక్కు, అధికారం మనకున్నాయన్నావు కదా. తప్పు చేయనప్పుడు తల దించుకోకూడదు, బయటికి పోకూడదన్నావు కదా. ఎందుకో మనసుకి అలా అనిపిస్తుంది. మనం అందరికీ ఇబ్బందిగా ఉండడం ఎందుకు? అక్షయ బాధపడడం ఎందుకు? బయటికి వెళ్ళిపోయి మన వాళ్ళని దూరం నుంచి చూసుకుందాం బావా. కుటుంబం కురుక్షేత్రం అయినప్పుడు మనసుకి ఇలాగే ఉంటుంది. ఇటువంటప్పుడే ప్రశాంతంగా ఆలోచించాలి. మళ్ళా చేస్తాను. అమాయకురాలు అనుకున్నా, మామూలాడిది కాదది. ఎవరి గురించి వేదా? మీ చిన్న కొడులు ఏమైంది? వేరే కాపురం పెడదామని శ్రీకర్ మనసు పాడు చేస్తోంది. విడిపోయిన కుటుంబాల్ని కలిపే అవని వేరే కాపురం అనే ఆలోచన తనకెందుకు వస్తుంది? ఏమన్నా కలగన్నావా? కళ్ళారా చూశానండి. కొడుకుని మన నుంచి దూరం చేయాలనుకుంటోంది. ఇదంతా ఆ సత్యగడు గురించే చేస్తోంది. వేదా, ఏ ఇంకోసారి నా మీద చేయి చేసుకుంటారా? చేసుకోండి, కానీ నేనన్నదే సత్యం. ఆ సత్యగడి కోసం నా కొడుకుని మరింత ఇబ్బంది పెట్టాలనుకుంటోంది. తను శ్రీకర్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. అందుకే బయటికి పోవాలని నిర్ణయానికి వచ్చినట్టున్నారు వాళ్ళు. అసలు నువ్వు కోడల్ని కోడల్లాగా చూస్తున్నావా? మనవరాల్ని మనవరాలుగా చూస్తున్నావా? అసలు నువ్వు వేధించుకుని తింటున్నావు కదా. మాయ మాటలకి మోసపోయిన మీరు
మేనకోడలి అసలు రంగు తెలిసిన నాడు పశ్చాత్తాపం చెందుతారు. వేద